ఈరోజు ఈ వీడియో చూసిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకు అలా అంటున్నాను అనేది వీడియోలో మీకు చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అయితే మొన్న శ్రీ పద్మావతి పరిణయోత్సవాలన్నీ కూడా పూర్తయిపోయాయి. మీ అందరికి కూడా తెలుసు. ఆ రోజు ఎందుకో ఇలా ముగ్గురిని ఒకే దగ్గర ఇలా అలంకరించాలనిపించింది. అప్పటికప్పుడే ముగ్గురిని అలా పెట్టి ఒక పీట మీద వేయించేసి అలా పెట్టానండి. సాక్షాత్ నారాయణుడు ఆ యొక్క తిరుమల క్షేత్రం నుండి వచ్చి ఉత్సవమూర్తులుగా ఇక్కడ ఉన్నారా అన్నట్లుగా అనిపిస్తూ ఉన్నారు. అలాగే ఆ నగలండి ఆ లైట్‌కి అటు వెళ్ళినా, ఇటు అంటే మీకు ఇక్కడ కనపడుతుందో లేదో కానీ వీడియో అక్కడ నేను ఆ వీడియో తీస్తున్నప్పుడు ఫోకస్ లైట్ వేసి ఆ వీడియో తీస్తుంటే చూడండి. ఇక్కడ లైట్ కనపడుతుంది చూడండి. అలా అక్కడక్కడ మెరుస్తూ అది ఇప్పుడు మనకి తిరుమల క్షేత్రంలో స్వామివారి ఊరేగింపు జరుగుతుంటే లైట్లకి ఎలా అయితే మెరుస్తూ ఉంటదో అలా అక్కడక్కడ మెరుస్తూ మనకి స్వామి దర్శనాన్ని ఇచ్చారు. ఇదే అందుకే అద్భుత దర్శనమని. ఈ వీడియో ఎవ్వరు మిస్ అవ్వకుండా చూడాల్సింది అందుకేనండి. నగలు ఎప్పుడైనా సరే స్టోన్స్‌వి వాడినప్పుడు వాటి అందం ఎప్పుడు బయటపడుతుందంటే గనక ఒకటి హారతి ఇచ్చినప్పుడు, మరొకటి లైట్స్ వేసినప్పుడు, ఫోకస్ లైట్స్ వేసినప్పుడు. ఈ 2 సమయాల్లో మనం వాడే స్టోన్స్ యొక్క నగలు ఎక్కువ మెరుస్తూ ఉంటాయి. అది ఇక్కడ మీకు కనపడుతుంది. అందుకని ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఆ స్టోన్స్ ఎలా మెరుస్తున్నాయి అవన్నీ కూడా మీరు చూడండి. అలాగే దీపాల కాంతుల్లో చూస్తే అంటే ఇక్కడ తీయలేదులే కానీ తీసినా పోయేదనిపించింది. ఆ దీపాల కాంతుల్లో కూడా దీపం హారతి ఇచ్చినప్పుడు ఆ హారతి వెలుగు కూడా అది మనం హారతి ఇచ్చేటప్పుడు హారతి స్ట్రైట్‌గా వెలగదు కదండీ బల్బులాగా. అది అటు ఇటు కదులుతూ ఉంటుంది. అలాంటి సమయంలో కూడా మనం హారతి ఇచ్చేటప్పుడు కూడా ఈ యొక్క స్టోన్స్ యొక్క ఆ యొక్క మెరుపులను మనం చూడవచ్చు. అలాగే ఇక్కడ స్వామివారికి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు అంతా కూడా ఆ పూజ అయిపోయినాక అదండి ఆ కళ్యాణ మహోత్సవం అయిపోయినాక అలా వేయించేసి అయితే నేను ఇక్కడ అమ్మవార్లకు వేసింది వేరేవి కూడా వేశాను. అయితే ఇక్కడ స్వామివారికి ఆ రెడ్ కలర్‌ది, గ్రీన్ కలర్ స్టోన్స్ కనపడుతుంది చూడండి. అవేమో మేము బెంగుళూరు నుండి తెప్పించినవండి. అలాగే అమ్మవారి మెడలో వేసినవి కూడా బెంగుళూరు నుండి తెప్పించినయి. ఇక్కడ మొన్న ఇక్కడ చిలకలపూడి వెళ్ళినప్పుడు తెచ్చినవి స్వామివారి కిరీటము, అమ్మవారి కిరీటాలు అవి మాత్రం తెచ్చాము. అవి మాత్రం చాలా షైనింగ్‌గా మెరుస్తూ ఉన్నాయి. ఈ విధంగా అయితే ఆ విగ్రహాలు మెరుస్తూ ఆ యొక్క నగల్ని స్టోన్స్ నగలు నాకు ఫస్ట్ నుండి కూడా నచ్చవు. ఎందుకంటే ప్లెయిన్‌వి వాడుతున్నాం కాబట్టి. కాకపోతే ఈరోజు మీకు కూడా చూపిద్దామని చెప్పినట్లుగానే ఈ వీడియో తీసానేమో. నేను ఏదో సరదాగా తీసుకున్న గుర్తుగా ఉంటుందని చెప్పి అలానే అది మీరు చూశారు. చాలా ఆనందం కలిగింది స్వామివారిని అలా చూస్తుంటే. ఇక్కడ మూలమూర్తికి ఆ యొక్క పూల అలంకరణ చేశానండి. ఈరోజు శనివారం అందులో ఆ స్వామివారిని దర్శనం చేసుకోండి. చక్కగా ఆ యొక్క భుజాల వరకు వస్తున్న మాల చూడండి. ఆ తర్వాత మెడలో గులాబీ దండ, ఆ కిందే చామంతి దండను అలంకరించుకొని స్వామివారు ఇక్కడ వెలుతురులో మనకు దర్శనం ఇస్తున్నారు. ఇంకా అప్పటికి నేను దీపాలు మాత్రం వెలిగించాను. పూజా కార్యక్రమాలు అయితే చేయలేదు. అయితే పుష్పాలు పెట్టినాక పాదాల దగ్గర పుష్పాలు కూడా పెట్టాను. అది కూడా వస్తుంది ఈ వీడియోలో. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఇది చాలా అద్భుతమైన దృశ్యం. అలాగే మూలమూర్తికి కూడా వెంకటేశ్వర స్వామికి స్టోన్స్ యొక్క అభయవరద హస్తాలు ఉంటాయి. ఎప్పుడు కూడా ఉంటాయి. కానీ అవి కూడా స్టోన్స్ కాబట్టి అప్పుడప్పుడు మెరుస్తూ ఉంటాయి. అది కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. అయితే ఇక్కడ చూసినట్లయితే మామూలుగా చేతికి ఏదో అక్కడక్కడ స్టోన్స్ అంటించినట్టు ఉంటాయి. ఎప్పుడైతే హారతి కానీ ఆ యొక్క లైట్లన్నీ కట్టేసినప్పుడు మాత్రం ఆ చెయ్యి మాత్రం బాగా కనపడుతూ ఉంటుంది. అది మీరు గమనించవచ్చు ఈ వీడియోలో. చూడండి ఆ స్వామివారి యొక్క నెమలి పంచాన్ని కూడా ధరించుకున్నాడు. ఎందుకంటే ఆయన కృష్ణుడే, ఆయనే కృష్ణుడు, ఆయనే రాముడు, ఆయనే ఆ సర్వ అలంకారాలు అంటే ఆయన అవతారాలన్నీ కూడా ఒకటే. ఆయనే మనం పూజించేటప్పుడు నరసింహస్వామిని పూజించాలి, రాముడినే పూజించాలని ఏమి ఉండదు. వెంకటేశ్వర స్వామిని పూజిస్తే విష్ణుమూర్తిని అందరి రూపాలని పూజించినట్లే. అలానే నేను కూడా అలానే అనుకుంటానండి. నేను నిత్య పూజలో ఈ విగ్రహాలు చేస్తున్నాను అంటే కనుక ఉత్సవమూర్తులకు చేయలేదా అనుకోవచ్చు. ఉత్సవం ఈయనకు చేస్తే ఈ ఫలితం కూడా ఉత్సవమూర్తులే. మళ్ళీ వాళ్ళని తెచ్చి వీళ్ళని పెట్టి నేను అలా చేయను. ఎందుకంటే మనం మూలమూర్తి ఎవరైతే ఉన్నారో స్వామి వారిని మూలదైవంగా పూజిస్తూ ఉంటాం. అలాగే వారి యొక్క పరివార ఉత్సవమూర్తులను ఉత్సవాల సమయంలో మాత్రమే వారు బయటకు వచ్చి ఆ ఉత్సవాన్ని అందుకుని మళ్ళీ యథాస్థానానికి వెళ్తూ ఉంటారు. అలా చేస్తూ ఉంటాను నేను నమ్మేది అదేనండి. నేను మాత్రం ప్రతిరోజు నిత్య పూజలో ఇన్ని విగ్రహాలు ఉన్నాయి అనుకోవచ్చు.
ఏంటంటే పద్మావతి అమ్మవారు ఉన్నారు, మీకు రాముల వారి సెట్ ఉంది, ఇవన్నీ కూడా కృష్ణ సెట్టు ఇవన్నీ కూడా ఉన్నాయి అనుకోవచ్చు. కానీ వారందరికీ నేనైతే పూజ చేయను. మూలమూర్తి అయిన వెంకటేశ్వర స్వామికి మాత్రమే చేస్తాను. అయితే ఆ యొక్క ఉత్సవాలప్పుడు మాత్రం ఆ యొక్క ఉత్సవమూర్తులుగా వారిని తీసుకొచ్చి, ఇప్పుడు మూలమూర్తిని తీసుకొచ్చి మనం ఉత్సవం చేయలేము కదండి. అందుకని ఆ ఉత్సవమూర్తుల్ని ఆ సమయానికి మాత్రమే తీసుకొచ్చి అలంకారం చేసే స్వామివార్లకు విశేషమైన పూజా కార్యక్రమాలు చేసి మళ్ళీ లోపల పెట్టేసి నిత్య పూజలో స్వామివారిని ఎలా అయితే మనం నిత్యారాధన చేసుకుంటామో అలా చేసుకుంటాను. అలాగే స్వామివారి యొక్క పాదాల దగ్గర భోగ శ్రీనివాస స్వామివారు ఉంటారు. వారు స్వామివారి ప్రతినిధిగా కొన్ని సేవలు అందుకుంటారు. వాటిలో ఒకటి అభిషేకం. ప్రతినిత్యం కూడా స్వామివారికి అభిషేకం చేయలేం. అందుకని వారి యొక్క ప్రతినిధిగా ఆయన అభిషేకాన్ని అందుకుంటారు. అలాగే మూలమూర్తిని మనం పవలింపు సేవ చేయలేం. ఆయన ప్రతినిధిగా ఈయన పవలింపు సేవ అందుకుంటారు. మరి ముఖ్యంగా ఇంకా కొన్ని సేవలు ఉంటాయి. ఆ సేవలకు కాను ఆయన ఆ సేవలన్నిటి కూడా అందుకోవటానికి ఆ మూర్తులుగా ఉన్నారు. ఈ విధంగా నేను ఫాలో అయ్యేది సిద్ధాంతం అదండి. మనం ఎవరైనా సరే, నేననే కాదు, ఎవరైనా పూజించినా మూల దైవం ఒకళ్ళు పెట్టుకోండి. పరివార దేవతలు కొంతమంది పెట్టుకోండి, మీ ఇష్టం అది. కానీ మనం చేసే పూజ అనేది మెయిన్ దైవానికి చేయాలి. అంటే మనం ఎవరైతే ముఖ్యంగా మధ్యలో పెట్టుకున్నామో వారిని పూజించాలి. పంచాయతనం అని ఉంది, ఐడియా ఉందా మీకు? 4 దిక్కుల్లో 4 ఉంటాయి, మధ్యలో మన ఇష్ట దైవాన్ని పెట్టుకుంటాం. అంటే అలానే మనం కూడా ఈ విష్ణు ఆలయం వెంకటేశ్వర స్వామిని మూలదైవంగా భావిస్తూ నేను ఆ మిగతా మూర్తులన్నింటినీ కూడా అర్చనా కైంకర్యాలన్నీ కూడా ఆ యొక్క వేదోక్తంగా చేస్తూ ఉంటాను. అది నా ఫస్ట్ నుండి కూడా అలవాటు. మిగతా ఉత్సవమూర్తులు ఉత్సవ సమయంలో మాత్రమే నేను వాటిని తీసి వారికి విశేషమైన అర్చనా కార్యక్రమాలు అయితే చేస్తూ ఉంటాను. అంటే మూలమూర్తికి ప్రతినిధిగా. అయితే పద్మావతి అమ్మవారు స్వామివారి యొక్క విశేషంగా హృదయంలో ఉంటుంది. ఆ అమ్మవారిని తీసి ఆ హృదయంలోకి తీసుకెళ్ళి ఆ తర్వాతే పూజ చేస్తూ ఉంటాను. అలా ఆ ఉత్సవమూర్తికి ఆ విధంగా పూజ చేస్తూ ఉంటాను. అలాగే దసరాలో నవరాత్రులు చేస్తూ ఉంటాను. అమ్మవారి విగ్రహాన్ని ఏం చేస్తారని అనుకోవచ్చు. దసరా నవరాత్రులు 9 రోజులు అమ్మవారికి విశేషమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. తర్వాత 3 సార్లు అయితే అమ్మవారి యొక్క దర్శనం అయితే ఉంటుంది. ఒకటి శ్రావణ మాసం, ఒకటి ఆషాఢ మాసం, తర్వాత శ్రావణ మాసం, తర్వాత ఈ యొక్క దసరా నవరాత్రులు ఈ 3 సార్లు మాత్రం అమ్మవారి యొక్క దర్శనం ఉంటుంది. మిగతా సమయాల్లో అంతా కూడా అంటే ఒక పక్కన పెడుతూ ఉంటాం. ఆ అమ్మవారిని ఆ సమయంలో ఆవాహన చేసి స్థాపించి అక్కడ పూజా కార్యక్రమాలు అయితే చేస్తూ ఉంటాను. ఇదండి నేను ఫస్ట్ నుండి కూడా ఫాలో అయ్యేది. అలా ఫాలో అయ్యి ముందుగా మనం మెయిన్ దైవాన్ని విగ్రహం పెట్టుకోండి, విగ్రహాలు ఉన్నా కానీ మెయిన్ దైవం ఒక విగ్రహం పెట్టుకొని ఆ దైవాన్ని పూజించుకుంటూ మిగతా దైవాన్ని కూడా పూజించుకోండి. అలా చేసుకుంటే చాలా పుణ్యం వస్తుంది. ఆ యొక్క మెయిన్ దైవం పుణ్యము అలాగే ఈ అందరి దైవ పుణ్యం అనేది మనకు వస్తుంది. కాబట్టి ఇది పాటిస్తూ ఉంటాను నేను. మీరు కూడా అది పాటించవలసిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను.